హాయ్ ఎవ్రీవన్, ఐటీ ఫీల్డ్లో మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏ టెక్నాలజీస్ చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో మీకోసమే సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎస్ఎస్జీ ఫ్యామిలీ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏదైనా ఒక టెక్నాలజీ చెప్పి అది మిమ్మల్ని నేర్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. సో నేనేం చెప్తానంటే మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అని చూసుకొని వన్స్ మీరు స్కిల్స్ అన్ని మంచిగా గెయిన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇంటర్న్షిప్ కానీ మినీ ప్రాజెక్ట్స్ కానీ మీకు చేస్తే అవన్నీ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుంటే ఇంకా మంచి వెయిటేజ్ వస్తుంది. యాజ్ సూన్ యాజ్ మనకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత రెజ్యూమ్ని అప్డేట్ చేసుకుంటూ మీ జాబ్స్కి ట్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అయితే మీకు త్వరగా జాబ్ వచ్చేస్తుంది. ఇంకా టెక్నాలజీస్ గురించి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెవలప్మెంట్ మీద ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దెన్ డెవలప్మెంట్ సైడ్ వచ్చేయచ్చు. డెవలప్మెంట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS. ఇవి ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే w3schools.com అండ్ జావా టీ పాయింట్ ఈ పోర్టల్స్లో మనం నేర్చుకోవచ్చు. బ్యాక్ ఎండ్కి వచ్చేసి జావా, పైథాన్. నేనేం చెప్తానంటే మీకు ఇంట్రెస్ట్ ఉండే లాంగ్వేజ్ తీసుకొని దాని ఫ్రేమ్ వర్క్ కూడా నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. థియరీ పార్ట్ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ డిజైనింగ్, మొబైల్ యాప్ డిజైనింగ్ ఇవి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, టెస్టింగ్ మీద మాన్యువల్ టెస్టింగ్కి మరీ అంత కాల్స్ రావు. ఆటోమేషన్ టెస్టింగ్కి సిలేనియం, డేటా అనాలిసిస్ మీద వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దెన్ మీరు డేటా సైన్స్ చూస్ చేసుకోవచ్చు. దానికి ఏం కావాలి, పైథాన్, SQL, మిషన్ లెర్నింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అవి చూసుకోవాలి. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ చూసుకొని దానికైతే పైథాన్, జావా ఇవి నేర్చుకొని వీటికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేసి AWS, Azure ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి అనేది మీ ఇంట్రెస్ట్, మీ చాయిస్. నేనేం చెప్తానంటే ఏ టెక్నాలజీ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా టెక్నాలజీ చూస్ చేసుకోవాలి. అందులో మంచిగా స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ మీద మంచిగా గ్రిప్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా మినీ ప్రాజెక్ట్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ రెజ్యూమ్ ఇంకా మంచిగా చూపించుకోవాలి అనుకుంటే సో ఇలా చేసి మన హైలైట్స్ అన్ని మన రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి జాబ్ పోర్టల్స్ చూసుకొని ఆ జాబ్ పోర్టల్స్లో మన రెజ్యూమ్ అప్డేట్ చేసి డైలీ అప్డేట్ చేసుకుంటూ జాబ్స్కి ట్రై చేయాలి. ఇది ప్రాసెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే లైక్ పైథాన్ కానీ, జావా కానీ, లీడ్ కోడ్ ఆర్ హ్యాకర్ ర్యాంక్ అనే పోర్టల్స్ యూస్ చేసుకోండి ప్రాక్టీస్ చేయడానికి. నేను ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తానంటే అమీర్పేట్కి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టడం కంటే ఒక 500 అలా అని పెట్టుకుంటే మంచి కోర్సెస్ దొరుకుతాయి యుడమీలో. సో ఒకసారి చూడండి, ఏమవుతున్నాయి అనుకుంటే యుడమీ కోర్సెస్ కూడా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు వన్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్ని లాస్ట్ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అడగండి ఇంటర్వ్యూవర్ని. సో దట్ దాన్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ఫేస్ చేసేదాన్ని ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎన్ని టెక్నాలజీస్ ఏది నేర్చుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకున్నా ఏం చేసుకున్నా మీరు అది కన్వే చేయలేకపోతే అది వేస్ట్ అవుతుంది కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకోండి. నేను చెప్పింది ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ వీడియోలో మనకి కాల్స్ ఎక్కువ రావడానికి ఏ పోర్టల్ ఎక్కువ యూజ్ చేస్తే బెటర్, ఎలా అప్లై చేస్తే ఇంటర్వ్యూ కాల్స్ మనకి ఎక్కువ వస్తాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పింది ఫ్రెషర్స్ కి యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికి. మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి, అందరూ లైక్ చేయండి సో దట్ మన వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.